ఓకే. సో, ఇక్కడేంటంటే ప్రాజెక్ట్ వైస్ మనం ఒక వీడియోని ఎడిట్ చేసుకోవాల్సుంటుంది. ఏదైనా ఒక వీడియోకి ఆడియో ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి, స్టిక్కర్స్, ఫిల్టర్స్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఏమీ లేవు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా సరే ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. సపోజ్ ఇప్పుడు మనం వీడియో ఎడిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మెనూస్ అంటాం. ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, టూల్స్, వ్యూ, హెల్ప్. ఈ 5 వచ్చేసి మెనూస్. ఓకే. ఓకే. అండ్ ఇవి వచ్చేసి మీడియా, స్టాక్ మీడియా, ఆడియో ఇవన్నీ ఏంటంటే ఏవైతే మనం వీడియో చేయాలనుకుంటున్నామో వాటికి కావాల్సిన టూల్స్ అన్నమాట ఇవి. యెస్. ఓకే. అండ్ మీడియా ఇన్ ద సెన్స్ వీళ్ళు అంటే లైక్ మనం ఏదన్నా మన నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి అవ్వచ్చు, లేకపోతే సిస్టమ్‌లో అవ్వచ్చు, లేకపోతే మనం మొబైల్‌లో తీసిన పిక్స్ ఆర్ వీడియోస్ అవ్వచ్చు. ఏవైనా సరే అవి మన దగ్గర ఉన్న వాటిని ఈ పర్టిక్యులర్ వెబ్ యాప్‌లో అంటే ఈ సాఫ్ట్‌వేర్ కోసం అంటే దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట మీడియా అంటే. లైక్ ఇప్పుడు ఇంపోర్ట్ అని క్లిక్ చేశాననుకోండి నేను, డైరెక్ట్‌గా మనకెక్కడికెళ్తుందంటే, మీరు ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటున్నారో అక్కడ ఆ లొకేషన్ ఓపెన్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు డెస్క్‌టాప్‌లో ఉన్నాయి మీ ఇమేజెస్. ఓకే. సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఉన్నాయో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇదే అనుకోండి. నేను ఇన్సర్ట్ అనుకుంటున్న ఇమేజ్. నేను అది సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఇమేజ్ ఇక్కడికొచ్చేస్తుంది. యెస్ మ్యామ్. ఓకే. సో, అట్లా ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని మీ కంప్యూటర్‌లో ఉన్న ఇమేజెస్ లేదా వీడియోస్‌ని ఇక్కడికి తెచ్చుకోవచ్చు. యెస్. హ్మ్. సో, ఇట్లా ఎన్ని ఇమేజెస్ కావాలనుకున్నా నాట్ ఓన్లీ ఇమేజెస్, ఇట్ ఇంక్లూడ్స్ జిఫ్ ఆల్సో. జిఫ్ అంటే ఏంటంటే గ్రాఫికల్ ఇమేజెస్. సో, అవేంటంటే మీరు చూసే ఉంటారు జిఫ్స్ అంటే. జస్ట్ బ్లింక్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఇదే అని కాదండి. ఇంకా చాలా ఇమేజెస్ ఇంక్లూడ్ చేయొచ్చు. నేను జస్ట్ జనరల్‌గా ఇక్కడ ఉన్నయి ఇంక్లూడ్ చేస్తున్నా. ఓకే. సో, నేను ఇన్ని ఇమేజెస్‌ని ఇంపోర్ట్ చేశాను. అంటే నేను నా సిస్టమ్‌లో ఉన్న ఇమేజెస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఫస్ట్. అంటే నాకేమేం రిక్వైర్మెంట్ ఉందో, సో, వాటిని నేను ఇక్కడికి తెచ్చుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఈ ఇమేజెస్‌ని యూజ్ చేసుకొని నేనొక వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను? సపోజ్ ఇప్పుడిదుంది. ఈ ఇమేజ్‌ని నేను డ్రాగ్ చేసి ఇక్కడ చూసారా మీరు? వీడియో అండ్ ఆడియో అనుంది. 2 ట్రాక్స్ ఉన్నాయి. కనపడుతున్నాయా? ఆ! సో, వీడియో ట్రాక్ వచ్చేసి మనం ఇమేజెస్ అన్నీ పెట్టుకోవడానికి ఈ ట్రాక్ అంతా యూజ్ అవుతుంది. హారిజాంటల్‌గా పెట్టుకుంటాము. నాట్ వర్టికల్. ఓకే. హారిజాంటల్‌గా పెట్టుకుంటూ పోతామనమాట. అయితే ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇమేజ్ పడుతుంది ఒక ట్రాక్‌లో. మీరు ఎన్ని ట్రాక్స్ కావాలనుకున్నా తీసుకోవచ్చు. సో, ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు దానికి ఎన్ని ఎఫెక్ట్స్ అయినా పెట్టుకోండి, ఎన్ని ట్రాన్సిషన్స్ పెట్టుకోండి, ఫిల్టర్స్ పెట్టుకోండి, స్టిక్కర్స్ పెట్టుకోండి, టెక్స్ట్, టైటిల్స్ ఏం పెట్టుకున్నా సరే మీరేంటంటే ఈ పైన పెట్టుకోగలుగుతారు. ఓకే. సపోజ్ ఈ ఇమేజే ఉందండి. నేను ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. చూసారా మనకిక్కడ స్క్రీన్‌లో కనపడుతుంది. సో, ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్‌గా ఈ స్క్రీన్‌కి అడ్జస్ట్ చేస్తాను. మనకది లాస్ అయినా పర్లేదు. జస్ట్ అడ్జస్ట్ చేశాను. అంటే అన్ని ఐటెమ్స్ కనిపించేలాగా పెట్టుకోవాలి. అడ్జస్ట్ అంటే స్క్రీన్‌కి సెట్ చేశాననమాట. లేదు నాకు సగం ఐటెమ్స్ మిస్ అవుతున్నాయి, ఇలా సెట్ చేస్తే అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, యాజ్ యూజువల్ ఇందాకట్లాగే పెట్టేసి దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఉంది చూసారా? ఎనక బ్లాక్ కనపడుతుంది కదా! ఆ బ్లాక్ మొత్తాన్ని మనం బ్లర్ చేసేయొచ్చు ఇదే ఇమేజ్‌తో. సో, అది సెట్టింగ్స్ చాలా ఉంటాయిలెండి. నేను నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. ప్రస్తుతానికైతే ఇమేజెస్ ఇన్సర్ట్ చెప్తాను. సో, వీటి కూడా సైజెస్ ఉంటాయన్నమాట. చూడండి అదొక ఇమేజ్ సైజ్ ఉంది. ఇదొక ఇమేజ్ సైజ్ ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ చూసారా ఎలా సెట్ అయిందో? పక్కన కొంచెమే బ్లాక్ వచ్చింది. అండ్ దీనికి ఇక్కడ వాటర్ మార్క్ కూడా కనపడుతుంది మీకు. కనపడుతుందా? అవును. ఇలా వాటర్ మార్క్స్ కనిపించే ఏ ఇమేజెస్ మనం తీసుకోవడానికి లేదు. ఓకే. అలా వాటర్ మార్క్ ఉన్న ఇమేజెస్ మనం తీసుకున్నప్పుడు మనకేంటంటే రిపోర్ట్ వస్తుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే మా ఇమేజెస్ యూజ్ చేశారు అనేసి టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్ట్రైక్ ఏస్తుంటారు. సో, అట్లాగా వాటర్ మార్క్ ఉన్న ఇమేజెస్ ఎప్పుడూ తీసుకోకూడదు.
నెక్స్ట్ వాటర్ మార్క్ అంటే అది టెక్స్ట్ ఏదైనా రాసిందన్న కదా. అవును, వాటర్ మార్క్ అంటే టెక్స్టే లైట్ గా రాసి ఒక మూలనో ఇట్లా మధ్యలోనో పెడుతుంటారు అనమాట. ఇమేజ్ మాత్రం హైలైట్ అవుతుంది, వాటర్ మార్క్ తక్కువ హైలైట్. అంటే ఎవరో పెట్టుకొని ఉంటారు నేమో, అట్లా మనం కాపీ చేసినట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు. వాళ్ళ వాటర్ మార్క్ అక్కడ కనిపించింది అంటే వాళ్ళు మనకి ఏదో స్ట్రైక్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర కాపీ పేస్ట్ చేసిందాగా అనిపిస్తుంది అంతే కదా. సో నెక్స్ట్ ఇట్లా మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నిటిని ఒక లైన్లో పెట్టేసుకోవచ్చు. అది ఎంత లెంత్గా రావాలనుకుంటే అంత లెంత్గా. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, 1 by 1 వస్తూ ఉంటాయి చూడండి. ఆ ఇమేజ్ ఎంతసేపు అయితే ఉందో అంతసేపు అక్కడ ప్లే అవుతూ ఉంటుంది. ఓన్లీ పిక్స్ వరకు కనిపిస్తున్నాయి, వెనక మ్యూజిక్ కానీ మనకేం లేదు కదా. మనం ఏం పెట్టలేదు కదా, ఓన్లీ వీడియోలో పిక్చర్స్ వరకే పెట్టాం కదా. సో పిక్చర్స్ వరకే. ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టాలి దీనికి అనుకున్నప్పుడు ఇక్కడ ఆడియో ట్రాక్ లో పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇమేజెస్ అంటే మన దాంట్లో ఉన్నాయి కాబట్టి పెట్టేసుకున్నాము. సపోజ్ లేవే అనుకోండి, మన దగ్గర లేవు, అప్పుడు ఏం చేస్తాము, ఇట్లా ఇక్కడ మీడియా పక్కన స్టాక్ మీడియా అని ఉంటుంది. ఓకే, స్టాక్ మీడియా మేము క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లో ఏదైనా మీరు చూస్ చేసుకొని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, నేను ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఇందాక ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, అది పోయింది కదా, సో మనం దాన్ని ఇక్కడ పెడతాం. ఇప్పుడు చూడండి, ఏదైతే మీరు వీడియో 1 ఉంది కదా, వీడియో 1 లో ఏవైతే పెట్టారో, సార్ వినపడుతుందా? అనిపిస్తుంది. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నారా, ఇయర్ ఫోన్స్? బ్లూటూత్ పెట్టుకున్నాను. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో మీకు 1 లో కనపడుతుందో ఇది ఫస్ట్ ప్రియారిటీ అన్నమాట. సో నెక్స్ట్ ఏదైతే పెట్టారో అది నెక్స్ట్ ప్రియారిటీ. అంటే ఇది ఫస్ట్ ఉంటుంది, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది. మీరు ఇంకోటి ఏదైనా పెట్టారనుకోండి దీని మీద, అది వస్తుంది చూసారా. సో ఫస్ట్ వెనక ఏదైతే ఉంటుందో అది మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, అర్థమైందా? పైన వస్తున్నాయి కదా 1, 2, 3 అట్లా. ఫస్ట్ ఏదైనా ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది, తర్వాత సెకండ్, థర్డ్. సో ఇట్లా ఇవి మనం మనకి నచ్చినట్టుగా మోడిఫై చేసుకొని ఇమేజెస్ ని పెద్దవి పెట్టుకోవాలా చిన్నవి పెట్టుకోవాలా అనేది మీ చాయిస్ అన్నమాట. ఓకే, సో ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇదే మీడియాలో ప్రాజెక్ట్ మీడియా అంటే గ్లోబల్ మీడియా ఇన్ ద సెన్స్, మేము ఇంతకు ముందు ఏదైనా చేసి సేవ్ చేసుకుంటే ఇది మా పాప వీడియో వస్తుంది. క్లౌడ్ మీడియా అంటేనేమో మనము ఇప్పుడు మనం జనరల్ గా మీకు స్టోరేజ్ పర్పస్ ఏదైనా తెలుసా సార్? అంటే లైక్ ర్యామ్ కాకుండా మనము హార్డ్ డిస్క్ అని ఉంటుంది కదా, హార్డ్ డిస్క్ లో సేవ్ అయి ఉంది అనేసి అంటాం. అంటే రామ్ స్టోరేజ్ హార్డ్ డిస్క్ స్టోరేజ్ అన్నమాట. హార్డ్ డిస్క్ లో ఉంటుంది అనమాట స్టోరేజ్ అంతా. అది కూడా సరిపోలేదు అనుకోండి, అప్పుడు మనం ఆన్లైన్ లో క్లౌడ్ స్టోరేజ్ అని తీసుకుంటాము. క్లౌడ్ స్టోరేజ్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు మన డేటాని స్టోర్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. సో మనకు కావాల్సినప్పుడు మనం వాటిని ఆన్లైన్ లోనే యాక్సెస్ చేసుకోవచ్చు. అట్లాంటి దాన్ని క్లౌడ్ స్టోరేజ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో డౌన్లోడ్స్ అంటేనేమో మనం ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసుంటే ఫిల్మోరా క్లౌడ్ కూడా ఉంటుంది, దాని నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుంటే ఇక్కడ కనపడుతుంది. అండ్ ఏఐ మీడియా వచ్చేసి మనకి ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని క్రెడిట్స్ ఇస్తారనమాట. మనం చేసే వీడియోస్ని బట్టి, అలాగే మనం షేర్ చేసే దాన్ని బట్టి మనకు కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. సో అలాగా మాకు ఇక్కడ చూడండి, టాప్ రైట్లో 780 క్రెడిట్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర. సో ఈ ఫిల్మోరా పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు 1000 క్రెడిట్స్ ఇస్తారు. వాటిల్లో మనం ఏఐకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏఐ యూజ్ చేసుకొని మనం ఇలాంటివి క్రియేట్ చేయొచ్చు అని వీళ్ళు ఇస్తున్నారు అనమాట, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఏమైనా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకు చూసారా 780 క్రెడిట్స్లో 40 క్రెడిట్స్ పోతాయి అనమాట. మనం ప్రాంప్ట్ ఎంటర్ చేసినప్పుడు అది వీడియోగా రావాలంటే. ఇది ఏఐ వీడియో అనమాట. ఇప్పుడు ప్లే అవుతుంది చూసారా మీరు, ఇది చూసారా, అది ప్రాంప్ట్ వాళ్ళు ఇచ్చారు చూసారా, ఫస్ట్ కింద రాసిస్తున్నారు చూసారా, ద మ్యూజిషియన్స్ మ్యాజిక్ అనేసి. సో దాన్నే ప్రాంప్ట్ అంటారు.
ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ అది ఎలా ఇవ్వాలంటే మీరు క్రియేట్ చేస్తే ఓన్‌గా అది ఎలా వస్తుందో అలా మొత్తం చెప్పాలి. క్లియర్‌గా. అంటే రన్నింగ్ చేసేటప్పుడు స్టెప్స్ పడేటప్పుడు గూడా తర్వాత ఏదైనా మట్టి లేవాలా, లేకపోతే ఇంకో పర్సన్ ఎవరైనా రావాలా కర్ర తీసుకొని వస్తున్నట్టు అట్లాంటివి ఏమైనా పెట్టాలనుకున్నా మీరు ఆ ప్రాంప్ట్‌లో మీరు చెప్పారనుకోండి ఎగ్జాక్ట్‌గా అది అలా వీడియో తయారు చేసి ఇచ్చేస్తుంది. ఓకే. అండ్ అది యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు క్రెడిట్స్ కొంచెం ఖర్చు పెట్టాల్సొస్తది. సో, 40 క్రెడిట్స్ ఒస్తాయి. అండ్ నేనైతే ఇక్కడ ఈ ఏఐ మీడియా సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఫిల్మోరాలో ఏఐ వీడియో నార్మల్‌గా వస్తుంది. అంటే మనం అనుకున్నట్టు రాదు. ఒకవేళ మనం అనుకున్నట్టు రాలేదనుకోండి 40 క్రెడిట్స్ వేస్ట్ అయినట్టే అనమాట. సో, అందుకని నేనేం చేస్తానంటే జనరల్‌గా ఔట్ సైడ్ చాలానే ఉన్నాయి ఏఐ వీడియోస్ క్రియేట్ చేసేవి. లైక్ వీడ్ గానీ, లియోనార్డో గానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఏఐ వీడియోస్ క్రియేట్ చేసే థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, వాటి ద్వారా మనం క్రియేట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, అది ఏఐ మీడియా అంటే. నెక్స్ట్ కాంపౌండ్ క్లిప్ ఇవన్నీ నేను నెక్స్ట్ దాంట్లో చెప్తానులెండి. స్టాక్ మీడియా ఇన్ ద సెన్స్ బ్యాక్‌గ్రౌండ్స్ అనమాట. మీరు బ్యాక్‌గ్రౌండ్స్ అనుకోండి, లేదంటే వీటిని ఫ్రంట్స్ అనుకోండి, ఏమైనా అనుకోవచ్చు. సో, ఇవేంటంటే మోషన్స్ అనమాట. మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ సో, మీరు వీటి దగ్గర ఇక్కడ మీరు మీ టైటిల్ పెట్టేసుకోవచ్చు. లేకపోతే మీరు మధ్యలో ఏదైనా ఇలాంటివి యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ క్రియేటివిటీ వీటిని యూజ్ చేసుకున్నప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది మీకు తెలిసుండాలి. సో, వీటిని బ్యాక్‌గ్రౌండ్స్ అనొచ్చు. అండ్ అలాగే స్టాక్ మీడియా అంటే ఫిల్మోరా ప్రొవైడ్ చేస్తుందనమాట వీటిని. మీకేవి కావాలనుకున్నా సరే డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సాలిడ్ కలర్స్, గ్రేడియంట్ కలర్స్ అంటారు వీటిని. గ్రేడియంట్ కలర్స్ అంటే చెప్పాను కదా మల్టీ కలర్. ఖచ్చితంగా 2 ఆర్ మోర్ కలర్స్ ఉంటాయన్నమాట గ్రేడియంట్ కలర్స్ అంటే. బ్లాక్ అంటే బ్లాక్‌లోనే కొన్ని థీమ్స్ అనమాట. సాలిడ్ కలర్ అంటే యాజ్ యూజువల్ సింగిల్ కలర్. నెక్స్ట్ లిక్విడ్ బ్యాక్‌గ్రౌండ్స్ అంటే ఇట్లా ఉంటాయి. సో, మనకి ఇలా చూస్తున్నప్పుడు ఏం అర్థం కాదు గానీయండి. అవి తీసి యూజ్ చేస్తాం చూసారా? అంటే ఒక వీడియోలో పెట్టి ప్లే చేసుకుంటాం చూసారా? అప్పుడు అర్థమవుతుంది. ఇది స్టాక్ మీడియా. అండ్ నెక్స్ట్ ఆడియోకొచ్చేసరికి తెలుగు సాంగ్స్, తెలుగు మ్యూజిక్ అయితే ఇక్కడ ఉండవండి. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ వెర్షన్ గదా! ఇది యాక్చువల్ చైనీస్ వాళ్ళది. సో, మనం ఏం చేస్తామంటే ఈ జనరల్ మ్యూజిక్కే యూజ్ చేసుకొని పెట్టుకుంటాం. ఒకవేళ మీకు తెలుగు సాంగ్సే కావాలి, నాకు తెలుగు మ్యూజిక్కే కావాలి, నేను దాన్నే పెట్టాలనుకుంటున్నాను అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు సెపరేట్‌గా దాన్ని క్రోమ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే వీడియో లేదా ఆడియోస్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారో సపోజ్ ఇప్పుడు తెలుగు సాంగ్ ఏదైనా ఉందనుకోండి, నా దగ్గర ఒక సాంగ్ ఉండాలి చూపిస్తాను. ఇప్పుడు ఆ సాంగ్ ఉందనుకోండి, ఆ సాంగ్‌ని మీరు ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. నా దగ్గర ఒక సాంగ్ ఉంది చూపిస్తాను. ఇది ఒకటే సాంగ్, సింగిల్ సాంగ్. నేనేం చేశానంటే వీడియోని ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. దాని నుంచి ఆడియోని సెపరేట్ చేశాననమాట. ఆడియోని సెపరేట్ చేసేసరికి ఇది MP3 లాగా, ఇది MP4 లాగా వచ్చింది. MP3 అంటేనేమో ఆడియో ఓన్లీ ఆడియో మాత్రమే ఉంటుంది. MP4 అంటేనేమో ఆడియో ప్లస్ వీడియో 2 ఉంటాయి. సో, ఇప్పుడు నేను MP4 డౌన్‌లోడ్ చేసుకోండి. MP4 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ సమ్‌టైమ్స్ మనకి వీడియో అవసరం లేదు. ఓన్లీ దానిలో ఉన్న సగం మ్యూజిక్ ఉంటది చూసారా? ఆ మ్యూజిక్ మాత్రమే కావాల్సుంటది. అప్పుడు ఓకే. యెస్. సో, అలాంటప్పుడు మనం ఏంటంటే ఆడియో అంటే ఇదే వీడియోని మనం డౌన్‌లోడ్ చేసుకొని సెపరేట్ చేసుకోవచ్చు. యూజింగ్ మనకి ఆడియో, వీడియో సెపరేటర్స్ అని ఉంటాయి. సో, దానిలో ఈ సాంగ్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి ఆడియో, వీడియో సెపరేట్ వచ్చేస్తుంది. మీకు కావాలంటే ఒక సాంగ్‌లో మ్యూజిక్ కూడా సెపరేట్ అయ్యి వస్తుంది తెలుసా? అంటే లైక్ బీజీఎమ్స్ ఉంటాయి కదా! బీజీఎమ్స్ గానీ, బాస్ గానీ ఉంటది కదా! సో, కేవలం అది మాత్రమే నాకు కావాలి అని దాన్ని కూడా మీరు సెపరేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఈ సాంగ్‌ని ఓపెన్ చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ వచ్చింది కదా! సో, నేను దీన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అనుకోండి తీసుకొనొచ్చి. సో, ఇది వీడియో ట్రాక్ కాబట్టి మనకేమవుతుందంటే వీడియో ట్రాక్‌లోనే ఇన్సర్ట్ అవుతుంది. ఆడియో ట్రాక్‌లో ఇన్సర్ట్ అవ్వట్లేదు. సో, కీప్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనే పెట్టుకోవాలి. అండ్ మనం దీన్ని ఇది కిందకి రావాలి. మనకి ఈ వీడియో కాదు కనిపించాల్సింది. ఈ ఇమేజెస్ కనిపించాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సాంగ్ ప్లే అవ్వాలి కదా! సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ట్రాక్‌ని పట్టుకొని కిందకి డ్రాగ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇమేజెస్ పైకెళ్ళినయి, కింద వీడియో ట్రాక్ వస్తుంది. సో, నాకు వీడియో అవసరం లేదు. జస్ట్ ఆడియో కావాలి.
ఇప్పుడు చూడండి నేను వీడియో అవసరం లేదని ఐ ఆఫ్ చేశాను. ఐ ఆఫ్ చేస్తే కంప్లీట్‌గా అన్నీ ఆఫ్ అయిపోతున్నాయి. వీడియో రావట్లేదు, ఆడియో రావట్లేదు. చూడండి. ఏది రావట్లేదు. అదే నేను ఐ ఆన్ చేశాను అనుకోండి అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ స్పీకర్ సింబల్ కనపడుతుందా మీకు వీడియో 1లో? ఆ! అవునవును. కనపడుతుందా? లెఫ్ట్ సైడ్. కనిపిస్తుంది. ఇప్పుడు మ్యూట్ చేస్తున్నాను. మ్యూట్ చేసినప్పుడు చూడండి ఆడియో ఆఫ్ అయిపోయింది. వీడియో ప్లే అవుతది. వెనక వీడియో ప్లే అవుతుంది చూసారా? కానీ ఇవి అడ్డం వస్తున్నాయి కదా! సో నేను ఇప్పుడు ఈ ట్రాక్‌ని ఆఫ్ చేశాను అనుకోండి. ఈ ట్రాక్‌ని కూడా ఇప్పుడు నాకు కంప్లీట్‌గా అదే వీడియో వస్తూ ఉంటుంది. ఆడియో రావట్లేదు. కానీ నాకు కావాల్సిందేంటి? ఆడియో. ఆడియో కావాలి. వీడియో అవసరం లేదు. చూడండి వీడియో అవసరం లేదు. నాకు ఈ ఇమేజెస్ కనిపిస్తా ఉండాలి. వెనక ఆ మ్యూజిక్ ప్లే అవ్వాలి. అలాంటి టైంలోనే మనకి ఈ వీడియో బదులు ఆడియో అవసరం అవుతుంది. ఓకే. ఇదంతా రియల్‌గా ఇప్పుడు చూపించారు మేడం అన్ని డిఫరెన్స్. ఆ! అదే సార్. అంటే మనకి ఏది అవసరమో అది తీసుకొని రావాలన్నమాట. ఓకే. ఓకే. రైట్. నేనిక బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించట్లేదు. మామూలుగా డౌన్లోడింగ్ అట్లా ఉంటుంది. ఆహా! మనకి బ్యాక్‌గ్రౌండ్ ఆ వీడియో మనకు అవసరం లేదు. సాంగ్ వరకే కావాలి. ఆ! మ్యూజిక్ వరకే కావాలి. అవును. అలాంటప్పుడు మ్యూజిక్. మన ఇమేజెస్ ప్లే అవుతా ఉండాలి. వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏమో ఆ సాంగ్ ప్లే అవ్వాలి. అలాంటప్పుడు యెస్. ఇలానే పెట్టుకోవాలి ఇంకా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇమేజెస్ మనం ఏవైతే పెట్టుకున్నామో ఆ ఇమేజెస్‌కి తగ్గట్టు మనం ఇప్పుడు సాంగ్‌ని సెట్ చేసుకున్నాం అనుకోండి. అదే ప్లే అవుతా ఉంటుందన్నమాట ఇంకా. ఇప్పుడు ఈ పిక్స్‌కి ఆ సాంగ్ వస్తదా మేడం? వస్తది కదా సార్. పెట్టానుగా ఇదిగో కింద ఆడియోలో పెట్టానుగా. ఇది మనకి వినిపించట్లేదు కదా! మీకు చూపిస్తాను ఒక నిమిషం. హైడ్ ఫ్లోటింగ్ మీటింగ్ కంట్రోల్స్ ఓకే. ఇప్పుడు కనపడుతుంది కదా ఇక్కడ సాంగ్. ఇది సౌండ్ అన్నమాట. మీకు కనపడుతుందా ఓకే. కింద ఆడియోలో? ఆడియోలో కింద కనపడుతుందా? రాదురా విజయం నీకోసం అనేది. ఓకే. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. యెస్. వినపడుతుందా? ఓకే. వినిపించింది. ఫస్ట్ నుంచి పెట్టండి ఇక్కడ. ఇక్కడ మధ్యలోకి వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు ఇలా మనం ఏవో పిచ్చి పిచ్చి ఇమేజెస్ తీసుకున్నాం గానీ, జనరల్‌గా అయితే మనకి నచ్చినట్టు ఇమేజెస్ తీసుకొని అంటే లైక్ నేచర్‌వి గానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా తీసుకొని కూడా ఇట్లాంటి సాంగ్స్ పెట్టుకోవచ్చు. ఇలా మూవీ సాంగ్స్, మ్యూజిక్ అలా ఇంక్లూడ్ చేసినప్పుడు ఏంటంటే మన వీడియోస్‌కి సెట్ అవుతాయి గానీ, వీటికి మనం అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే అది ఆహ్, రియలిస్టిక్‌గా అలాగే నేచురల్‌గా ఉండాలన్నమాట మ్యూజిక్. అవునవును. సో, అలాంటి మ్యూజిక్ మనకి ఫిల్మోరాలో ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు 'హలో వరల్డ్' ఉంది. ఇప్పుడు చూడండి ఈ మ్యూజిక్ చూడండి. మీరు ఈ మ్యూజిక్ వినే ఉంటారు. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ మ్యూజిక్స్ అన్నీ ఇవన్నీ ఏంటంటే జనరల్‌గా అందరూ యూజ్ చేసే మ్యూజిక్స్ అన్నమాట ఇవి. అలాగే ఇలాగా. మనం ఎప్పుడైతే ఈ మ్యూజిక్‌ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటామో, సో, అప్పుడు మనకు ముందు తీసుకున్న ఇమేజెస్‌వి అలాగే ఆ మ్యూజిక్‌కి సెట్ అయ్యి 2 కలిపి ప్లే అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇది క్యాన్వాస్‌కి సెట్ చేయాలనుకున్నప్పుడు డ్రాగ్ చేసుకుంటాం. లేదు నాకు ఇదే ఇమేజ్ ఉండాలి. బట్ బ్యాక్‌గ్రౌండ్ మంచిగా లేదు అన్నప్పుడు మీరిక్కడ ఇటు సైడ్ అపోజిట్‌లో మీకు చాలా ఆప్షన్స్ కనపడతాయి. వాటిల్లో కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. సో, ఇదే ఇమేజ్‌ని బ్లర్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టేస్తుందన్నమాట. ఆ! మీరు ఇందులో ఇది 9:16 అన్నమాట. అంటే 16:9 అంటారు దీన్ని. అంటే ఫుల్ లెంగ్త్ వీడియో రేషియో అన్నమాట ఇది. మీకు అలా కాకుండా షార్ట్స్ ఉంటాయి కదా! షార్ట్స్. అవునవును. రీల్స్, షార్ట్స్ ఉంటాయి కదా! సో, వాటి కావాలనుకున్నా సరే మీరిక్కడ పెట్టుకోవచ్చన్నమాట. ఇక్కడ చూడండి. 16:9 అంటే వైట్ స్క్రీన్, 9:16 అంటే పోర్ట్రైట్, 1:1 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి కదా! సో, వాటి రీల్స్ రేషియో వచ్చేసి 1:1 అన్నమాట. 4:3 ఏంటంటే స్టాండర్డ్ రేషియో అన్నమాట. ఏదైనా వీడియోకి లేదా షార్ట్స్‌కి ఏదైనా రీల్స్‌కి దేనికైనా సరే 4:3 స్టాండర్డ్ రేషియో.
తర్వాత ఇది వర్టికల్. అలాగే సినిమాటిక్ అంటే 21 విడ్త్ ఉంటుంది. 9 హైట్ ఉంటుందన్నమాట. ఓకే. సో, అదే సినిమాటిక్ రేషియో అన్నమాట. తర్వాత బిజినెస్ రేషియోస్ వచ్చి 3:4. 3:4 అంటే ఇప్పుడు స్టాండర్డ్ రేషియో 4:3కి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో ఉంటుంది. అండ్ అలా కాదు మన స్క్రీన్ అనేది నాకు నచ్చిన సైజ్‌లో ఉండాలి అన్నప్పుడు మనం కస్టమ్‌కెళ్ళిపోయి మనం ఎలాంటి సైజ్ కావాలో అలాంటి రేషియో పెట్టేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, 16:9 అంటే జనరల్‌గా మనకి యూట్యూబ్‌లో వీడియోస్ వస్తుంటాయి చూసారా? దాని రేషియో అన్నమాట. ఓకే సార్ అయితే. థ్యాంక్ యూ. తర్వాత వీడియో పెట్టండి మేడం నేను చూస్తాను. మీకు మెయిల్ చేస్తాను సార్.